నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఈ పోస్ట్ మార్టంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఆకలి వేయటం అనమాట. నేనైతే ఇప్పుడు ఈ పోస్ట్ మార్టంలో ఏం తింటున్నాను ఎంత తింటున్నాను అయితే అస్సలు క్యాలిక్యులేషనే లేదు. ఎక్కువగా ఇంకా చెప్పాలంటే స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట. లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత సో వెంటనే ఈ విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్కి అంతా ఏదో ఒక స్వీట్ తినాలి అని అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది నాకొక్కదానికే ఉందా లేకపోతే మ్యాక్సిమం ఉంటుందా అనేది నాకైతే తెలీదు. బట్ నా వరకు అయితే నాకు ఎక్కువగా స్వీట్ తినాలి అనేస్తే అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఫ్రూట్స్ ఫ్రెష్గా ఫ్రూట్స్ ఉంటాయి వాటి మీద కూడా పోదు, ఎందుకంటే మంచి అలవాట్లు కాబట్టి దాని మీద పోదు. ఎంతసేపు ఏదైనా స్వీట్ టైప్ కేక్ కానీ సంథింగ్ ఏదైనా స్వీట్స్ కానీ అలా తినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. బాబుకి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి నాకు ఈ ఆకలి ఈ క్రేవింగ్స్ అంతా కూడా నార్మల్ థింగే. బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ మంత్ ఇంత ఉండేది కాదనమాట. సో సెకండ్ మంత్ నుంచి నాకు ఇట్లా క్రేవింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో 6 months వరకు టిల్ నాకు ఈ క్రేవింగ్సే ఉంటాయా, ఇంక మధ్యలో ఏమైనా చేంజ్ అవుతాయా అనేది ఇంకా అబ్జర్వ్ చేయాలి. తొందరగా రా, మా నాన్న లిఫ్ట్లో ఇరక్కపోయినాడు చూడు ఇక్కడ నా దగ్గర. దయచేసి గేట్ ఏదో ఒకటి మిస్ అయిపోతుంది, మళ్ళీ పోవడం మళ్ళీ రావడం. ఏదో ఒకటి మిస్ అవుతుంది, మళ్ళీ లిఫ్ట్ ఇట్లనే ఉంది. ఒకటి అది తిడుతుందేమో ఇంకోసేపు ఉంటే. జుట్టు పెరికేస్తున్నాను అన్న అనుకో, మెల్లగా జుట్టు పెరికేస్తాడు. ఏం కాదులే, నేను ఇంకా అక్కడ వేస్తా కదా. సరిపోయిందా? దానన్నా లిఫ్ట్లో నుంచి నీకు విడుదల. సో ఇప్పుడైతే అందరము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంట్లోకి చిన్న చిన్న థింగ్స్ కావాలి. సో అందుకోసం అయితే ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుందనేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. సో అటు నుంచి తీసుకొని ఇంకా అటు నుంచి అంటే స్కూల్కి వెళ్ళి ఆశుని కూడా పిక్ చేసుకొని వద్దాము అని అయితే ప్లాన్ చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఆశుని అయితే ఇంకా స్కూల్ నుంచి పిక్ చేసుకొని తీసుకొని వచ్చేసాం అనమాట. టైం అయిపోయింది. అండ్ స్కూల్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా బ్యాడ్మింటన్ ఆడతాడనమాట. స్పోర్ట్స్ అది సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఆఫ్టర్ స్కూల్ అనమాట ఇది. సో అందరు పిల్లలు మ్యాక్సిమం ఉండి అక్కడ ఆడుకుంటుంటారు. ఒకరు క్రికెట్, ఒకరు బ్యాడ్మింటన్, ఒకరు షటిల్ అలా. సో అందుకే అనమాట ఈ షార్ట్ కూడా వేసుకునేది. అది వేసుకొని ఇంకా చెప్తున్నాడు అనమాట, నేను ఇట్లా ఆడాను, మా ఫ్రెండ్ అలా వచ్చాడు ఇంకా అని మొత్తం చెప్తూ ఉన్నాడు నాన్నకి. ఒకేసారి టీ కూడా తాగేసి వెళ్దామని అయితే ఇంకా ఇక్కడే కూర్చున్నాము. అండ్ కింద ఇంకా స్వీట్స్ అన్నీ ఉన్నాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను నేనైతే చాలా వరకు. అంటే వద్దు, అదేంటంటే ఒక్క స్వీట్ తిన్నా ఇంకా తినాలి అని ఇంకా క్రేవింగ్ ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకని ఇంకా కంట్రోల్ చేద్దాము, ఎంత ఫీడింగ్ ఇచ్చినా మనం కంట్రోల్ చేసేదాన్ని బట్టి ఉంటుందిలే అనేసి ఇంకా మైండ్ని చాలా కంట్రోల్ చేసుకొని స్వీట్స్ తీసుకోకూడదు, కేక్స్ ఇలాంటివి ఏం తీసుకోకూడదు అని అయితే కంట్రోల్ చేసుకొని అయితే నేను వెళ్ళాను. ఇంకేం తీసుకోకుండా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట మేము. అండ్ ఇంకా ఈ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతే అండ్ ఎక్కువ బయట ఫుడ్ తినడం మంచిది కాదనేసి నేను ఇంకేం చేస్తున్నానంటే ఇంట్లోనే హెల్దీ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అంటే బాబు పడుకున్నాక ఫ్రీ టైం దొరికినప్పుడు డ్రై ఫ్రూట్స్తో లేకపోతే సున్నుండలు, రాగి లడ్లు ఇలాంటివన్నీ ఇంట్లోనే ట్రై చేస్తున్నాను అనమాట. అట్లా కూడా అంటే బెల్లం వేసుకొని చేసుకుంటాం కదా అవన్నీ కూడా. సో అటు హెల్తీకి హెల్దీ అండ్ నాకు ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి అనేసి ఇంకా అట్లాంటివి అయితే చేస్తున్నాను. ఇంకా అవి కూడా నేను ఆ వీడియోస్ కూడా నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఇది వంటలు అవంతా కూడా. లేదుకోండి ఇప్పుడైతే ఇక్కడ టీ వచ్చేసింది. ఈ టీ అంటే కరాచీ బేకరీలో ఈ టీ అండ్ ఆ బన్ కాంబినేషన్స్ బాగుంటుంది అనమాట. ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా కొనుక్కునేసాం అనమాట. ఇంకా చెప్పాను కదా ఆఫ్టర్నూన్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, షాప్లో కూడా జనాలు తక్కువ ఉంటారు. సో కాబట్టి మాకు త్వరగానే అయిపోయింది.
అయిపోయింది. ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా తీసేసుకున్నాము. షాపింగ్ అయిపోయింది. అండ్ ఇంకా ఆశుని కూడా పిక్ చేసేసుకున్నాము. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్దాము అనేసి టైంలో ఇంకా టీ ఆర్డర్ ఇచ్చాము. టీ తాగేసి ఇంటికి వెళ్దాంలే అనేసి. ఇది వచ్చేసి మరుసటి రోజు మార్నింగ్ ఇంకా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు ల్యాబ్ ఉందన్నమాట ఇంటి దగ్గరే. సో బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇంటికే వచ్చి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని మనకి రిజల్ట్ అయితే ఇస్తారు. అమ్మకు వచ్చేసి ఎవ్రీ 3 monthsకి ఒకసారి డాక్టర్ చెకప్ ఉంటుంది. అంటే మొత్తం స్టంట్ వేసి 1 year అయింది కదా. సో ఎవ్రీ 3 months కంపల్సరీగా వెళ్ళాలన్నమాట. సో డాక్టర్ అంతా చూస్తారు. ఈసారి ఏంటంటే డాక్టర్ చెకప్కి వచ్చే ముందే కొన్ని టెస్టులు రాయించారనమాట. ఇంకా లైక్ లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ, లివర్, షుగర్ అన్నీ కూడా చాలా వరకు రాశారు. ఒకసారి చెక్ చేయించాము ఎలా ఉంది ఏంటి అనేసి. మీరు ఒకసారి రిపోర్ట్లు తీసుకొని రండి అని అయితే చెప్పారు. అందుకనేసి ఇంటికే వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తున్నారు. చాలానే కావాల్సి వస్తుందా బ్లడ్? సో ఇంకా ఈ లిపిడ్ ప్రొఫైల్, షుగర్ వీటికి ఏంటంటే ఇంకా మెయిన్ ఎర్లీ మార్నింగే చేసుకోవాలి కదా. ఇంకా అందుకనేసి లేచిన వెంటనే వాళ్ళకి కాల్ చేసాము. వాళ్ళు 6కి అంతా కూడా వచ్చేసారు. ఇంక ఇక్కడ బ్లడ్ చూడండి ఏంటో ట్యూబ్స్ తీస్తూనే ఉన్నారు. ఎంత ఇప్పటికి ఆల్మోస్ట్ 3 to 4 ట్యూబ్స్ కలెక్ట్ చేశారు బ్లడ్. ఇక్కడ ధనియాలు ఎండబెట్టాను బాగా. ఒక 2 days బాగా ఎండలో ఎండాయి అనమాట. సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం పడిపోయింది. అది నేను చూసుకోలేదు. మళ్ళీ మొత్తం తడిచిపోయినాయి. బాగా 2 days అయితే ఇంకా ఫుల్గా ఎండిపోయినాయి. ఇంకా అయిపోయిందిలే ఇంకా మొత్తం ఇంకా మిషన్కి ఇవ్వచ్చు అని అనుకునే టయానికి మొత్తం వర్షం పడి దీంట్లో వాటర్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇలా సో హైదరాబాద్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఏంటో అర్థమే కావట్లేదు. ఎండ ఉన్నట్టే ఉంటుంది, సడన్గా వర్షం పడిపోయింది. అసలు ఆ పడింది కూడా నేను గమనించలేదు. లోపల ఉన్నాను, బాల్కనీలో పెట్టినాను, అన్నీ తడిచిపోయినాయి. మా అపార్ట్మెంట్ కింద ఇంకా చెట్లలో పూలు బాగా కాసాయి అనమాట, నిండుగా ఉన్నాయి. సో అందరూ 6కి అంతా కూడా మొత్తం పూలన్నీ కోసేస్తారు. ఆఫ్టర్ 7, 8 అట్లా వెళ్ళామంటే ఒక్క పువ్వు కూడా ఉండదు. ఇంకా నేను ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్ళాను అనమాట వాకింగ్కి. సో పూలు బాగా ఉన్నాయి. ఇంకా కొన్ని కోసుకొని వచ్చాను దీపాలు పెట్టడానికి. అండ్ ఇక్కడైతే ఇంకా వ్యాక్సిన్ వేయించడానికి వచ్చేసాము మా చిన్నోడికి. ఇంకా ఇప్పుడు 2.5 months అనమాట. 2.5 monthsలో వేస్తారు కదా ఇంకొక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ కోసం అయితే వచ్చాము ఇక్కడ. ఇంకా పిల్లలంతా ఇంకా యాజ్ యూజువల్ ఏడుస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు. అది కొంచెం వినడానికి అంతా కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏడుస్తూనే ఉన్నారు పిల్లలంతా. అండ్ ఇంకా ఒక ఇంజెక్షనే వేశారనమాట. సెకండ్ అంటే 2.5 months అప్పుడు ఒకటే వేస్తారు కదా, అది వేశారు. అండ్ దాని తర్వాత ఏడ్చాడు కాసేపు. అండ్ నేను ఇంకా నా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు పడుకున్నాడు. అండ్ ఇంకా అట్లనే ఆ వ్యాక్సిన్ వేయించుకొని అట్ల నుంచి అటే ఇంకా కార్డియాలజీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాము. ఇంకా అమ్మకి టెస్ట్లు అన్నీ చేయించాం కదా, ఇంకా ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇంకా అట్లనే వెళ్తున్నాం అనమాట. సో అన్ని టెస్టులు అయిపోయినాయి అనమాట. ఇంకా జస్ట్ ఈసీజీ ఒకటి పెండింగ్ ఉన్నింది. ఇంకా ఇది అక్కడ హాస్పిటల్లో చేయించుకొని అట్లనే డాక్టర్ని చూయించుకొని వద్దామనేసి అయితే వెళ్తున్నాము. ఇంకా తెలిసిందే కదా, ఇంకా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా టైం పట్టుతుంది. మనం మార్నింగ్ వెళ్ళినా, ఆఫ్టర్నూన్ వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా ఇంకా టైం అయితే పడుతుంది. సో మేము మార్నింగే వచ్చేసామన్నమాట. ఇంకా అన్ని టెస్టులు చేయించుకొని ఇంక ఇక్కడ కూడా చేయించాలి కదా, అన్నీ చేయించుకొని అంతా కూడా ఉన్న టైం అయితే పట్టింది. సో అంటే ఇంకా కార్డియాలజీ అంటే ఎట్లయినా ఎమర్జెన్సీ వస్తూనే ఉంటాయి కదా ఎట్లయినా. సో అటు ఇటు వెళ్ళడం, ఇంకా పేషెంట్స్ ఉండడం ఆల్రెడీ. సో అలా మాకైతే కాస్త బాగా డిలే అయిపోయిందనమాట. ఇంకా చెక్ చేయించుకొని చూయించుకొని వచ్చాము. సో ప్రస్తుతానికైతే అంత నార్మల్ ఉంది అని చెప్పారనమాట డాక్టరు. సో కంపల్సరీగా వాకింగ్ అయితే చేయాలి అని కూడా చెప్పారు. సో ఇది ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.